బాడీలో స్టామినా తెలియాలంటే అప్పు ఎక్కాలి. అర్థమైందా? నీలో పేషెన్స్ ఉండాలంటే 10 మంది అవమానపడి ఈ టెస్ట్లో ఆ పేషెన్స్ ఉందా లేదని టెస్ట్ చేసుకో. నీలో లాభం వచ్చిందా, నష్టం వచ్చినప్పుడు నీలో స్థితిగతి ఎలా ఉండి అది నీ టెస్ట్ చేసుకో. ప్రపంచంలో నేను పొగుడుతున్నప్పుడు తిడుతున్నప్పుడు స్థితిగతులు ఎలా ఉన్నాయి అని టెస్ట్ చేసుకోండి అనమాట. అప్పుడప్పుడు మనిషి ప్రతి దశ టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ షూట్లా చేసుకుంటే ఆనందంగా ఉంటాం, ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు మనిషి అప్పుడప్పుడు అప్పు ఎక్కాలి. ఇప్పుడు అప్పుడు నుంచి చూస్తున్నాము, సిటీ అంతా కనిపిస్తుంది చూడండి ఇక్కడ పైన. అప్పుడు హార్ట్ మజిల్స్ మనం ఎలా ఉంటుంది, మనం ఎలా పనిచేస్తుంది అనేది మీకు క్లారిటీగా ఉంటుంది అనమాట నా మిత్రులారా. అందుకని మనుషులు, అందుకే భగవంతుడు ఎప్పుడు ఒకే రకంగా లేదు నీ జీవితం. లాభం నష్టం, జయం అపజయం, అర్థమైందా? పొగడింతలు అవమానాలు, అర్థమైందా? నీ యవ్వనం తత్వం, బాల్యం యవ్వనం వృద్ధాప్యం ఎలా మారుతుంది. ప్రపంచమే మారుతూ ఉంటుంది, ప్రతి క్షణం మారేదాన్ని మార్పుని యాక్సెప్ట్ చేసుకుంటూ ప్రతి మార్పు మీద ఒక సత్యాన్ని తెలుసుకుంటూ నీ జీవితాన్ని ముందుకు వెళ్తూ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అందరూ వస్తే కుటుంబం అందరూ బాగుండాలి. నేను బాగుండట్టు నువ్వు బాగుండాలి, నువ్వు బాగుంటే నేను బాగుంటాను. అందరూ ఓన్లీ ఫ్యామిలీ, ఓన్లీ వన్ ఫ్యామిలీ. విశ్వం అంతా ఒకటే ఫ్యామిలీ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.